తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బెయిల్ పేపర్లతో పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. విచారణ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లోకి అక్రమంగా చొరబడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదన్నారు. ప్రశ్నించిన తనపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని, ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికలు ఏ రోజైతే అనౌన్స్ అయినాయో ఆ రోజు నుంచే కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దౌర్జన్యాలు ఏ విధంగా చేస్తున్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారు కాకంటే ముందే మరి అరాచకంగా బెదిరింపులు అనేది మనము మా నాయకులకు కావచ్చు, లేకపోతే ప్రముఖులకు కావచ్చు బెదిరించిన దాఖలాలు మనం చూసినాం. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారైనాయో మరి వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితుల్లో మరి మా అభ్యర్థులను కిడ్నాప్లు చేసి, ప్రలోభాలకు గురి చేసి, బెదిరించి ఇవన్నీ చేసిన సంఘటనలు మొత్తం మీ ద్వారా ప్రజలు కూడా చూసినారు, మీరందరూ కూడా చూడడం జరిగింది. అయినా నిఖాసైన లీడర్ల లాగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మా అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్లకు లొంగిన దాఖలాలు లేవు. ఇక ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాక మళ్ళా నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియలు అయిపోయినాక కూడా మరి విత్డ్రావల్ చేసుకోవాలని చెప్పి మా కొంతమంది అభ్యర్థులను బెదిరించిన సంఘటనలు కూడా మీరు చూసిండ్రు, ప్రజలందరూ కూడా గమనించారు. విత్డ్రావల్ ఆఖరి రోజు కూడా ఇండ్లకు జొరబడి, మా అభ్యర్థుల ఇండ్లకు జొరబడి వాళ్ళను బెదిరించి విత్డ్రా చేసుకుంటావా లేదా అని చెప్పి వ్యాపారస్తులు ఉంటే మరి వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది చేస్తామని చెప్పి, ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ అధికారులు పనిచేస్తుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి, సో ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళు ఈ అరాచకపు రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికలు ఏ రోజైతే అనౌన్స్ అయినాయో ఆ రోజు నుంచే కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా